అందరికీ నమస్కారం. ఒకసారి ఈ అటు ఇటుగా కడియం శ్రీహరి గారు మాట్లాడే మాటలు ఒకసారి విందాం. ఆయన కేసీఆర్ జాతపిత అంటాడు. ఎవరికి జాతపిత? భారతదేశానికి జాతపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతపితను అవమానపరిచే విధంగా వీడు కొత్తగా జాతపితాన్ని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. 100% మా కేసీఆర్ జాతిపితనే. నీలాగా పదవుల కోసం పార్టీలు మారే బూతుపిత రోతపిత కాదు. గతంలో నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు. నువ్వు ఒక మంత్రిగా ఉన్న నీ సొంత నియోజకవర్గం అయిన స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో గుక్కెడు తాగడానికి నీళ్ళే కాకుండా ఓ సాగునీరు లేదు, తాగునీరు లేదు, బిందెలు పట్టుకొని పోయి ఎత్తుకొచ్చుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇదే కేసీఆర్ వచ్చిన తర్వాత మోసేతి లోతుల నీళ్ళ ఎట్లొచ్చినాయి? నీ లెక్క పదవుల కోసం పార్టీలు మారుకుంటూ ఉంటే వస్తాయి అనుకుంటున్నావా? ఎంతో కఠోర దీక్ష, ప్రజలకు రైతులకు ఎలాగైనా సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో చేస్తే వచ్చింది. మరి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాళేశ్వరం దగ్గరికి పోయి గంట సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆ లొటపీసు క్యాండిడేట్ ఎవరు? కాళేశ్వరం అంటే ఒకసారి చూడండి. కాళేశ్వరం అంటే 3 బరాజులు, మేడిగడ్డ, అన్నారం, సుందిల, 3 బరాజులు, 15 రిజర్వాయర్లు. ఆ శుద్ధమొద్దుకు తెలియదా ఇది కూలిపోయే కాళేశ్వరం అని? తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకుంటా తెలంగాణని అయ్యే జాగిరా అని మాట్లాడుతున్నావు కదా. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. నేను అయ్యే జాగి కాదు, తెలంగాణ అందరు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? టీఆర్ఎస్ గారిని ఒక విషయాన్ని అడుగుతున్నాను. మీరు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఉపయోగం జరగడం లేదు. నువ్వు ఎవరి సంకల జొరినావు? అమరుల బలిదానాలను చూసి చలించిపోయిన డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గుంటనక్కలాగా వచ్చి నాకు తెలంగాణతో అవసరం లేదు, చంద్రబాబే కావాలి, నాకు సమైక్యాంధ్రే కావాలని చెప్పని ఉప ఎన్నికలో ముందుగా పోయి నామినేషన్ వేసిన దొంగవు నువ్వు. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు, తెలంగాణ అమరుల గురించి మాట్లాడుతున్నావు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావా? తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, నేను పోటీలో నిలబడని చెప్పి మాట్లాడిన నువ్వే దొంగసాటుగా పోయి అందరికంటే ముందుగా నామినేషన్ వచ్చి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడతాను.